హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగుల పెన్షన్ల పెండింగ్ బకాయిలపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ మరియు పరిపాలనా వాతావరణంలో ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల మధ్య సంబంధాలు అత్యంత ఉద్రిక్త స్థాయికైతే చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న ఉదాసీన వైఖరి మరియు వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో చూపిస్తూ ఉన్నటువంటి జాప్యంపై ఏపీ ఐకాసా చైర్మన్, అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అత్యంత కటువైన మరియు కఠినమైన స్వరాన్ని వినిపించారు. ప్రభుత్వం కేవలం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని, ఇది ఉద్యోగుల సహనాన్ని పరీక్షించడమేనని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా మంత్రుల కమిటీతో సమావేశాలు ఏర్పాటు చేయడం, సమస్యలను వినడం మినహా ఆచరణలో ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్చలు కేవలం నామమాత్రంగా సాగుతున్నాయని, క్షేత్రస్థాయిలో సామాన్య ఉద్యోగికి ఎటువంటి న్యాయం జరగడం లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ప్రభుత్వానికి ఆయన ఒక స్పష్టమైన మరియు తిరుగులేని అల్టిమేటం జారీ చేశారు. ఈ నెల 15వ తేదీ అంటే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం లోపల ఈలోపు ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రధాన సమస్యలపై ప్రభుత్వం ఒక ఖచ్చితమైన, సానుకూలమైన మరియు అధికారమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోతే ఉద్యోగుల ఆగ్రహం ఏ స్థాయిలో ఉంటుందో ప్రభుత్వం స్వయంగా చూడాల్సి వస్తుందని అయితే ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ యొక్క నిరంతర జాప్యం వల్ల అసలు ఉద్యోగ ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే బలమైనటువంటి అనుమానం మరియు అసంతృప్తి క్షేత్రస్థాయిలో ప్రతి సామాన్య ఉద్యోగిలోనూ రోజురోజుకు పెరిగిపోతుందని ఆయన వివరించారు. విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ గతంలో జరిగినటువంటి చర్చల పరంపరను ప్రతి ఒక్కరికి గుర్తు చేశారు. జూలై 10 మరియు 11వ తేదీల్లో మంత్రుల బృందంతో సుదీర్ఘంగా భేటీ అయ్యామని, ఆ తర్వాత జూలై 22వ తేదీన మంత్రివర్గ ఉపసంఘంతో కూడా ఎంతో ఆశగా సమావేశాన్ని నిర్వహించామని చెప్పారు. ఆ సమావేశాల సమయంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క చిన్న మరియు పెద్ద సమస్య కూడా ప్రభుత్వం దృష్టికి చాలా స్పష్టంగా తీసుకెళ్ళామని పేర్కొన్నారు. అయితే ఇన్ని రోజులు గడిచినా ఇన్ని దఫాలు మంత్రులతో చర్చలు జరిపినప్పటికీ కనీసం ఒక్క సమస్యపై కూడా ప్రభుత్వం ఒక అధికారిక జీవో విడుదల చేయకపోవడం గమనార్హం. మరియు ఆక్షేపణి మరియు అని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థికపరమైన బకాయిల అంశంపై ఆయన అత్యంత కీలకమైన గణాంకాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం దాదాపు 25,000 కోట్ల రూపాయల మేరకు బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆయన ఈ మేరకు స్పష్టం చేశారు. మేము ప్రభుత్వం నుండి కొత్తగా ఎటువంటి ఉచిత పథకాలను గానీ, లేదా భారీ బోనస్‌లను కానీ ఆశించటం లేదు. మేము అడుగుతుందల్లా కేవలం మా యొక్క కష్టార్జితం, చట్టబద్ధంగా మాకు అందాల్సినటువంటి సొమ్ము మాత్రమే అని ఆయన కుండబద్దలు కొట్టారు. గత 2 ఏళ్లుగా కరువు భత్యం, డిఏ చెల్లించకపోవటం వల్ల పెరిగిన నిత్యావసర ధరల మధ్య ఉద్యోగ కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, వారిపై మోయలేని ఆర్థిక భారం పడుతోందని ఆయన వాపోయారు. అయితే దీంతో పాటు 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల వేతనాల పునఃసమీక్ష అనేది వారి జీవన ప్రమాణాలను కాపాడుకోవడానికి అత్యవసరమని, దీనిని ఉద్దేశపూర్వకంగా వాయిదా వేయడం ఏమాత్రం సరికాదని ఆయన అన్నారు. అలాగే ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ అమల్లో ఉన్న అనేక లోపాలను ఆయన ఎత్తి చూపారు. ఆసుపత్రులలో నగదురహిత చికిత్స పూర్తి స్థాయిలో అందటం లేదని, దీనివల్ల అత్యవసర సమయాల్లో వైద్యం అందక ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయని, కాబట్టి ఈహెచ్ఎస్ పథకాన్ని తక్షణమే పటిష్టంగా అమలు చేయాలని కోరారు. గతంలో ప్రధాని పర్యటన ఉన్న నేపథ్యంలో అది ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తామని, మరియు సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తామని ముఖ్యమంత్రి ఉపసంఘ నాయకులు హామీ ఇచ్చారని బొప్పరాజు గారు గుర్తు చేశారు. ఆ మాటలను నమ్మి ప్రభుత్వానికి ఇచ్చే గౌరవంతో ఇన్నాళ్ళు
చాలా ఓపికతో వేచి చూశామని, కానీ ప్రభుత్వం తమ ఓపికను అలుసుగా తీసుకుంటోందని ఆయన విమర్శించారు. మొత్తానికి ఆగస్టు 15 తేదీ గడువు ముగిస్తే తదుపరి చర్యలు విజయవాడలో ఒక భారీ స్థాయి సమావేశాన్ని నిర్వహించి, అక్కడే భవిష్యత్తు ఉద్యమ ప్రణాళికను, సమ్మె నోటీసు వంటి అత్యంత కీలకమైన నిర్ణయాలను ప్రకటిస్తామని ఆయన ఈ మేరకు స్పష్టం చేశారు. ఏబీ ఐకాసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రావు గారు కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల సహనాన్ని ప్రభుత్వం పరీక్షించవద్దని హెచ్చరించారు. ఉద్యోగులు తలుచుకుంటే రాష్ట్ర పరిపాలన స్తంభించిపోతుందని, అటువంటి విపత్కర పరిస్థితులను ప్రభుత్వం స్వయంగా కొని తెచ్చుకోవద్దని ఆయన సూచించారు. పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడతాయని, ఉద్యోగ గర్జన తప్పదని వారు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ ఉద్యోగుల సమస్య ఇప్పుడు ఒక అత్యంత కీలకమైన దశకు చేరుకుంది. ప్రభుత్వం ఈ నెల 15వ తేదీన తీసుకునే నిర్ణయంపైనే రాష్ట్ర భవిష్యత్తు, ఉద్యమ గమనం మరియు ప్రభుత్వ ఉద్యోగుల సంబంధాలు ఆధారపడి ఉన్నాయని చెప్పవచ్చు.